నమస్కారము. వృశ్చిక రాశి గోచార ఫలాలు 2024 సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి గోచార ఫలంగా ఎలా ఉంటుంది? గ్రహాల యొక్క సంచార ప్రభావాల చేత వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, ఇతరమైనటువంటి విషయాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేటటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2024 సంవత్సరానికి కాను వృశ్చిక రాశి వారికి గోచార వ్యవస్థగా మనం చూస్తే, గోచార ఫలంగా మనం చూస్తే కనుక వృశ్చిక రాశి నుండి 4వ స్థానం, చతుర్థ స్థానమైనటువంటి కుంభరాశిలో ప్రస్తుతం వీరికి శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. దీనిని మనం అర్ధాష్టమ శని అంటుంటాం. అర్ధాష్టమ శని ప్రభావం చేత ఈ వృశ్చిక రాశి వారు వేరు రూపాలలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా సప్తమ స్థానంలో గురు సంచారం ఏదైతే ఉంటుందో ఈ గురు సంచారం వలన కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్లకు 2024 సంవత్సరంలో మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ సంవత్సరం అంటే సాధారణం కంటే అధికమైనటువంటి శుభాలు పొందేటటువంటి స్థితి వీరికి ఉండబోతుంది. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం వృశ్చిక రాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా గురుడు 6వ స్థానంలో సంచరించేటటువంటి కాలంలో కాస్త పోటీతత్వాలు నెలకొని ఉంటూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా కూడా సమస్యలు వచ్చేటటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. శత్రువులు కూడా వేరు రూపాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడైతే గురుగ్రహము మేషరాశి నుండి 6వ స్థానం నుండి సప్తమ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన మారిపోతాడో అప్పటి నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా ఈ వృశ్చిక రాశి వాళ్లకు వృత్తి, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మే మాసం నుండి అంటే 2024 మే నెల నుండి కనుక చూస్తే ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి అంశాలలో అభివృద్ధి అనేది ప్రారంభం కాబోతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు. ముఖ్యంగా ఉద్యోగపరంగా చూసినట్లయితే 2024 సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి, ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వృశ్చిక రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటూ ఉంటారో వారందరికీ కూడా ఈ 2024 సంవత్సరంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు 2024 సంవత్సరం ద్వితీయ భాగం ఏదైతే ఉంటుందో జూన్ తర్వాత అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సినిమా ఇతరమైనటువంటి మాధ్యమాల్లో పనిచేసేటటువంటి వాళ్లకు కూడా ఈ సంవత్సరం కాస్త సాధారణం కంటే అధికమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారందరికీ ఈ 2024 సంవత్సరం ప్రథమార్థం కాస్త శత్రుపీడలతో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయార్థం అంటే సంవత్సరం 2వ భాగం వచ్చేటప్పటికీ కూడా అన్ని సమస్యలు తొలగిపోయి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్లకు శని అర్ధాష్టమ స్థానంలో స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి సాధారణ ఫలితాలు వేరు రూపాలలో కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఆలోచన చేసినప్పుడు వృశ్చిక రాశి వాళ్లకు 2024 సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంవత్సరంలో ఈ యొక్క 2024 సంవత్సరంలో జీవిత భాగస్వామితో ఈ సంవత్సరం ఆనందదాయకంగా గడిచిపోతూ ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషాలు కలుగుతూ ఉంటాయి. ఎటొచ్చి సౌకర్యాలకు సంబంధించినటువంటి అంశాల్లో, వాహనాలకు సంబంధించినటువంటి అంశాల్లో, వేరు రూపాలలో ఈ ప్రయాణ సంబంధమైనటువంటి అంశాల్లో, భూ సంబంధమైనటువంటి అంశాల్లో, కుటుంబ పెద్దలతో వ్యవహరించే సందర్భాల్లో మాత్రం
ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంలో మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారిక విషయాలలో అర్ధాష్టమ శని కారణం చేత ఎవరిని కూడా అతిగా విశ్వసించకూడదు, ఎవరిని కూడా తొందరగా నమ్మి మోసపోకూడదు. కాబట్టి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే వారితో మీ యొక్క అనుబంధాలు కొనసాగించటమా, మీరు చేసేటటువంటి పనులు ముందుకు తీసుకువెళ్ళటమా అనేటటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది కాదు. ఇక ప్రతి విషయాన్ని కూడా చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరాలు మీకు ఈ సంవత్సరం ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే 2024వ సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా 6వ స్థానంలో గురుస్థానం వలన గురుగ్రహం యొక్క ప్రభావం చేత ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అధికమైనటువంటి ఖర్చులు ఉంటూ ఉంటాయి. మే తర్వాత డిసెంబర్ వరకు కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అన్ని విధాలుగా కలిసి వచ్చి అభివృద్ధితో కూడినటువంటి లాభాలు పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ 2024వ సంవత్సరం ద్వితీయార్థం ఆర్థిక పరంగా లాభాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కెరియర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ 2024వ సంవత్సరము వృశ్చిక రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క కెరియర్ అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుకూలమైనటువంటి మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. నిరుద్యోగులు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత చక్కగా కలిసి వస్తూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో భద్రత ఏర్పడుతూ ఉంటుంది. ఈ భద్రత అనేది విశేషమైనటువంటి శుభాలను కూడా కలగచేస్తుంది. శత్రువుల బాధలు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ప్రమోషన్స్ కానీ మీ హోదాలను కానీ అడ్డుకోలేకపోతారు. తద్వారా విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. కాబట్టి ఉద్యోగపరంగా ఎక్కువగా బాధపడనవసరం లేదు, భయపడనవసరం లేదు. వృశ్చిక రాశి వారు ఈ 2024వ సంవత్సరంలో కెరియర్ పరంగా కనుక చూసినట్లయితే జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా సాధారణ ఫలితాలు ఉంటూ ఉంటాయి. మే తర్వాత డిసెంబర్ వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కెరియర్ పరంగా అందుకునేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి వృశ్చిక రాశి వాళ్లకు. ఇక ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నట్లయితే 2024వ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఆరోగ్యపరంగా మధ్యస్థంగా ఉండేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మొదటి 6 నెలలు వృశ్చిక రాశి వారు తమ యొక్క జాతక పరంగా కావచ్చు, గోచార పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2024వ సంవత్సరం ద్వితీయార్థం అంటే జూన్ తర్వాత కాస్త అనారోగ్య బాధలు తగ్గిపోయి ఆరోగ్యపరంగా మంచి ఉపశమనాన్ని పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ 2024వ సంవత్సరంలో ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బద్ధకము, నిర్లక్ష్యము అనేది పనికిరాదు. ఇక వృశ్చిక రాశి వారు ఈ 2024వ సంవత్సరంలో మంచి ఆరోగ్యం కోసం శారీరకంగా శ్రమను పెంచుకుంటూ ఉండాలి. యోగా వంటివి చేస్తూ ఉండాలి. మానసికమైనటువంటి ధ్యానము, భగవంతుని యొక్క ఉపాసన బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా చేసినట్లయితే కొంతమేరకు సమస్యలు తగ్గిపోయి సంతోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఈ యొక్క వృశ్చిక రాశి వారు వివిధ రూపాల్లో మంచి పరిహారాలు చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఈ 2024వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై ఎక్కువగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండాలి. శనివారం నాడు నవగ్రహ ఆలయ దర్శనం చేసుకోవటం, శనేశ్వరునికి ప్రీతిగా అర్చన, తైలాభిషేకములు నిర్వహించుకోవటం, అటు పిమ్మట శివాలయం దర్శనం చేసుకొని మీ పేరు మీద పరమేశ్వరునికి చక్కని అర్చన కావచ్చు, అభిషేకం కావచ్చు, ఇతరమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించటం మంచిది. మీకు మీరుగా వ్యక్తిగతంగా ప్రతిరోజు కూడా శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. అలాగే దశరథ ప్రోక్త
శని స్తోత్రమును పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఈ విధంగా చేసుకోవటం ద్వారా శనైశ్వరుని యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావాలు తగ్గించుకోగలుగుతారు. ప్రముఖమైనటువంటి వేరువేరు రూపాలలో అవకాశాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా శనైశ్వరుని ఆరాధన చేస్తూ ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శనం చేసుకుంటూ ఉండాలి. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదమును పొంది మీ కార్యక్రమాలు, మీ పనులు ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా అనేక రకములైనటువంటి శుభాలు కలుగుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్లకు 2024వ సంవత్సరంలో ఇవి ఈ 2024వ సంవత్సరానికి కాను వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు వచ్చినటువంటి జాతకపరమైనటువంటి అనుమానాలు, సందేహాలు కనుక ఏవైనా ఉన్నట్లయితే వాటిని కమెంట్స్ రూపంలో ఇక్కడ వ్రాసే ప్రయత్నం చేయండి. వాటికి నేను సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. మరిన్ని మంచి విషయాలతో ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి.